మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మా శ్రీమాత్రి నమః. సో సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే వీళ్ళ పరిస్థితి బాగుంటుంది మేడం? తప్పకుండా. సో ధనుస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం అనేది చాలా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఏంటంటే గ్రహణ ఎఫెక్ట్ అనేది అన్ని రాశులకి ఉంటాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటే 4 రాశులకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకి అశుభ ఫలితాలు, వీళ్ళకేమో శుభ ఫలితాలు, వీళ్ళకి మధ్యమ ఫలితాలు అని చెప్పేసి ఇలాగేం లేదు. ఎందుకంటే మనకి గ్రహస్థితిలో రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు గోచారీత్యా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ గ్రహాలు ఒక వీక్షణ, చూపు, దృష్టి అంటాం కదా, ఇవన్నీ కనిపిస్తుంటాయి. దానివల్ల ఏంటంటే ఆ గ్రహాలు ఎఫెక్ట్ అవుతాయి, ఆ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు ఎఫెక్ట్ అవుతాయి, ఆ నక్షత్రాలు ఉండే రాశులు ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఎంతవరకు నిజం అంటే 100% ఒక రాశికి ఉంటే దాని పక్క రాశికి 80%, పక్క రాశికి 70%, ఆ పక్క రాశికి 60%, అలా 50%, 20% కింద వస్తుంది. అంతే పర్సంటేజ్ అయితే ఉంది కదా. అది 10% ఉన్నా సరే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈసారి వచ్చే గ్రహణం 3.5 hours. ఈ 3.5 hours గ్రహణ స్థితి అనేది ఎప్పుడు రాలేదు. అంత దీర్ఘకాలంగా ఉండే గ్రహణం మామూలు గంటన్నర అంతమించి ఉండదు, 45 నిమిషాలు మహా అయితే ఎప్పుడు ఉన్నా. ఇలాంటి 3.5 hours అనేది చాలా ఎఫెక్టివ్. ఈ 3.5 hours 10% అంటే మనకి ఓ పక్కన 0 యాడ్ అయితే 100%. జన్మ జాతకంలో యోగాలు తక్కువగా ఉండి, జాతక పరిశీలన తక్కువగా ఉండి, అంటే జాతకంలో యోగాలు తక్కువ ఉండి జాతకం సరిగా బాగాలేకపోతే మాత్రం ఈ 10% పక్కన 0 యాడ్ అవుతుంది, 100% అనుభవించాల్సి వస్తుంది. అది ధనుస్సు రాశి వాళ్ళకి. సో ఒకరి జాతకం బ్రహ్మాండంగా ఉంది, యోగవంతమైన జాతకం, దశ బాగుంది, అంత దశలు బాగున్నాయి, ఇప్పుడున్న ప్లానటరీ కండిషన్ బాగుంది అంటే ఇది 10% పనిచేస్తుంది. గ్రహణం అంతగా ఏం చేయలేదంట 10% పనిచేస్తుంది. 10% ఉంటుంది. ఆ 10% కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. దానికి వీళ్ళు కొంచెం పరిహారం చేసుకుంటే అయిపోతుంది. ఈ పరిహారంతో వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. ఇది ధనుసు రాశి వాళ్ళకి. అయితే ఈ మాసంలో వీళ్ళకి ఉండే గ్రహస్థితి ముందు అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో శుక్రుడు, అది అష్టమ స్థానంలో. శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మెయిన్ థింగ్స్ అంటే ఏవేవి మనం అనుకున్నాం, ఇల్లు అనుకోండి, వాహనం అనుకోండి, గృహం, తర్వాత వ్యాపారం అభివృద్ధి అనుకోండి, ఇవన్నీ కూడా కాస్త అలాగా ఆగుతాయి, ఆనకట్ట పడతాయి. ఎందుకంటే ఇది ఇంత బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాను ఈ ఇల్లుని, కానీ అవ్వలేకపోయింది అనే ఒక ఇబ్బంది, భయాన్ని, బాధను పెట్టిస్తుంది. అది గ్రహణం ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అష్టమ స్థానంలో శుక్రుడు ప్లస్ కేతువు వీళ్ళతో ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇవి కూడా జరుగుతాయి. అయితే ఇది గోచారీత్యం అని చెప్తున్నాం, పర్సనల్ జాతకం కాదు. గోచారీత్యం ఉండే పరిస్థితులు బట్టి ఏదైతే ఆనందపడే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి ఈ మాసంలో. అంటే ఆనందం ఏది పడతాం మనం జనరల్గా మనకి ఇష్టం నచ్చింది, అది ఫుడ్ కూడా అవ్వచ్చు, అలాగే బట్టలు కూడా అవ్వచ్చు. అవి చిన్న ఆనందాలు, చాలా పెద్ద ఆనందాలు కూడా గండి పడతాయని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇల్లు, వాహనము, తర్వాత అభివృద్ధి అనేది అన్నీ కూడా పెద్ద విషయాలు. ఇవి కాస్త గడ్డు కాలం కొంచెం నడుస్తుంది శుక్రుడు అక్కడ ఉండడం వల్ల, అష్టమ స్థానంలో ఉండడం వల్ల. అష్టమ స్థానం ఎప్పుడు కొన్ని సీక్రెట్ హౌస్, ఏం జరుగుతుందో చెప్పకుండా చేస్తుంటారు. అక్కడ ఎప్పుడైనా శుభగ్రహం ఉంటే శుభ ఫలితాలే వస్తాయి అనుకోవచ్చు, కానీ ఆ శుభ ఫలితాలు అష్టమ స్థానంలో చంద్రకేతువులు శుక్రుడితో కలిసి ఉన్నాయి కనుక, గ్రహం ఎఫెక్ట్ ఉంది కనుక చెడు ఫలితాలు రావచ్చు, చెప్పలేం. ఇది ఖచ్చితంగా ఇదే ఎఫెక్ట్ వస్తుందని చెప్పలేదు. రెండోది ఏంటంటే సప్తమ స్థానంలో గురువు. ఒక విధంగా ఏంటంటే వీళ్ళని కాపాడుతుంటారు. ఎవరు కాపాడుతారు వీళ్ళని? ఎవరైతే గురువు మాట వింటారో, వాళ్ళు చెప్పింది వీళ్ళ గైడెన్స్లో వీళ్ళు ఉంటారో 100% కాపాడబడతారు. ఎవరైతే గురువుల మాట వినకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్తారో వాళ్ళు 100% కష్టపడతారు. ఎందుకంటే గురువే వీళ్ళకి దారి చూపించాలి ఈ ధనుసు రాశి వాళ్ళకి. సో వీళ్ళకి మార్గదర్శనం అనేది గురువే. సో ఎవరైతే గురువులు నమ్మి వాళ్ళు ముందుకు వెళ్తే ప్రతిదీ గురువుగా పరీక్షించు, అంటే గురువు అంటే ఇంటి పెద్ద కావచ్చు, లేదా వీళ్ళు నమ్మిన గురువులు గారు కావచ్చు, వీళ్ళు ఎవరిని నమ్మిన సిద్ధాంత గారు కావచ్చు, ఏమంటే ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఓకేనా అనేసి ఒక జాతకం చూపించి మేము ఇప్పుడు ఈ పని చేద్దాం అనుకున్నాం, మా జాతకంలో యోగం ఉందా లేదా చూడండి ఒకసారి, చేయమంటారా చేయొద్దా అని వాళ్ళని అడిగి, చేయొద్దు అంటే చేయకండి, చేయమంటే చేయండి. ఇది చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి 100% సురక్షితంగా ఉంటారు. లేకపోతే కాస్తంత కష్టం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ మాసంలో మనకి ఎంత చేసుకున్నా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా 45 days ప్రతి ఒక్క రాశికి ఉంటుంది, 6 months ఎఫెక్ట్ ప్రతి రాశికి ఉంటుంది. అంటే 45 days తీవ్రతగా ఉంటుంది, ఒక 6 నెలలు నార్మల్గా ఉంటుంది. అయితే జాతకంలో యోగాలు బట్టి అవి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మనం చూసుకోవాలి. రెండోది ఏంటంటే వీళ్ళకి శని భగవాన్ ఏలినాటి శని ప్రభావం, శని వక్రించి ఉన్నాడు కనుక అంత ఎఫెక్ట్ కనిపించకపోయినా తిరిగి వచ్చినప్పుడు మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది ఎఫెక్ట్. అందుకని వీళ్ళు నిరంతరం ధార్మికమైన కార్యక్రమం, దాన ధర్మాలు, ఎలాగ గణపతి నవరాత్రులు,
అమ్మవారి నవరాత్రులు, ఈ నవరాత్రుల్లో భోజన కార్యక్రమాలు కానీ, పూజ కార్యక్రమాలు కానీ, ఆ పూజ చేసే ఖర్చు కానీ ఏదో ఒకటి వీళ్ళు చేస్తూ ఆ ధార్మికమైన సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉండడం, లేకపోతే ఇంట్లో ఏదైనా వివాహం ఉంటే ఆ వివాహాన్ని ఖర్చు పెట్టడము, ఎలాగ ఖర్చు అవుతుంది ఆ ఖర్చు పెట్టడము, లేదా ఎవరైనా వివాహం చేసుకుంటారంటే ఆ కన్య పిల్లకి వీళ్ళు మంగళసూత్రం కానీ లేదా బంగారం సువర్ణదానం కానీ ఇవ్వడం వల్ల చాలా చాలా మంచి ఫలితం. అది ఎంతైనా ఇవ్వండి, 1 గ్రామైనా ఇవ్వండి, 10 గ్రాములైనా ఇవ్వండి, అది ఇవ్వడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇది చేయడం. ఎందుకంటే ఇలా చేయకపోతే ఏమవుతుంది, ముఖ్యంగా వీళ్ళ కింద పనిచేసే వాళ్ళతో కానీ, పైన పనిచేసే వాళ్ళతో కానీ, అంటే బాస్తో కానీ, కింద పనిచేసే సబార్డినేట్స్తో కానీ చాలా చాలా కష్టపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాట వినరు, మొండిగా ప్రవర్తిస్తారు. సరే మాకు ఎవరు లేరేంటంటే ఇంట్లో పిల్లలు ఇష్టం వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే ఎవరో ఒకరు వీళ్ళకి సమాధానం చెప్పాలి, ఎవరో ఒకరు వీళ్ళు బాధ పెట్టాలి. ఎవరు బాధ పెడతారు? తల్లిదండ్రులు. వీళ్ళే బాధ పెడతారు. తల్లిదండ్రులు ఎప్పుడు మన బాధ పెట్టరు. నెక్స్ట్ మన బాధ పెట్టేవాళ్ళు ఎవరు? పిల్లలు, లేదా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేదా స్నేహితులు. వీళ్ళెవరు కాదు అంటే ఇంకా మనకు పనిచేసే కింద పని వాళ్ళు కానీ, మన బాస్ కానీ ఇవే ఉంటాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వీళ్ళు కాస్త ధార్మికమైన కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ, క్షేత్ర దర్శనాలు చేసుకోవడం కానీ ఎక్కువగా చేసుకోవడం చాలా చాలా మంచి ఫలితము. పరువు నష్టం కానీ, ధన నష్టం కానీ ఏదైనా సూచిస్తుందా వీళ్ళకి? అష్టమ స్థానంలో శుక్రుడు ఖచ్చితంగా ఉంటుంది ఎఫెక్ట్. తర్వాత భాగ్యస్థానంలో రవి, బుధ, కేతువులు. ఎప్పుడైతే భాగ్యస్థానంలో వీళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మనకి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరువు నష్టం కాదు కానీ డబ్బు నష్టం ఉంటుంది ఎక్కువగా. డబ్బు సంబంధించిన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ డబ్బు నష్టపోవడమో, డబ్బు పోవడమో అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్త పడడం వీళ్ళకి చాలా చాలా అవసరము. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ, కోర్టు విషయాల్లో కానీ గొడవలు ఏమైనా ఉంటే కనుక దాని గురించి ఈ మాసం వాయిదా వేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే దాని మీద కూడా ఎక్కువగా ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ పడాలి కదా. ఆ ఎఫెక్ట్ అనేది ధనం ఎక్కువగా, వృధా ఖర్చు ఎక్కువగా ఉంది వీళ్ళకి. ఆ వృధా ఖర్చు అనేది ఎలాగ అవుతుంది, దాన్ని వీళ్ళు కాస్త ధార్మికమైన కార్యక్రమాలకు ఖర్చు పెట్టేస్తే ఈ ఖర్చు ఆగుతుంది, చేసిన దానికి పుణ్యం వస్తుంది అనమాట. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఎక్కువగా శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చదవడం, ఎక్కువగా చేసుకోవడం. ప్రతి శుక్రవారం అమ్మవారికి జాజి పూలతో పూజ చేసుకుంటూ ఉండడం వల్ల కాస్త విశేషమైన ఫలితము, కాస్త శుభప్రదమంగా జరుగుతుంది. ఇది చేసుకోవాలి. శక్తివంతమైన ఆలయాలు ఏదన్నా తరచూ సందర్శిస్తే బాగుంటుంది అంటారా వీళ్ళు? ఏదన్నా మహాలక్ష్మి ఆలయాలు, లక్ష్మీనారాయణ ఆలయాలు ఇలా వెళ్ళడము, క్షేత్ర దర్శనం అంటే తిరుపతి కానీ, పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుపతి వెళ్ళడం కానీ, లేకపోతే శ్రీశైలం వెళ్ళడం కానీ, అరుణాచలం వెళ్ళడం కానీ, ఇక్కడికక్కడ ఎక్కడైనా విశేషం వస్తా మనకు తెలిసిన ప్లేసులు ఇవి. ఇంకా తెలియని ప్లేసులు చాలా ఉంటాయి కదా మన క్షేత్రాల్లో, వాటిలో ఎక్కడైనా వెళ్ళొచ్చు వాళ్ళు. అంటే ధార్మికమైన సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, ధార్మిక సంబంధించిన విషయాల్లో కానీ, దాంట్లో వీళ్ళు పాల్గొనడం కానీ, సేవ చేయడం కానీ, సాయం చేయడం కానీ, వెళ్ళడం కానీ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధించాలన్నా, ఈ నరఘోష నరదిష్టి కాస్త తగ్గాలన్నా ఏదన్నా ఇన్స్టెంట్గా రెమెడీ ఏదన్నా ఉంటుందా వీళ్ళ కోసం? ఏదన్నా ఇన్స్టెంట్ రెమెడీ ఎప్పుడు కొంచెం చేయలేమమ్మా. ఎందుకంటే జాతకంలో వాళ్ళ శత్రువులు బాధ ఉందో చూడాలి. ఇప్పుడు మనం చెప్పేది గోచారీత్యా. గోచారంలో 6వ స్థానంలో గురువు ఉన్నాడు కనుక కాస్త శత్రువులు పెరిగే అవకాశం ఉంది, అప్పులు పెరిగే అవకాశం ఉంది, ఆర్థికపరమైన లావాదేవీలు కాస్త కష్టపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే గురువుని ఆశ్రయించండి, గురువు చెప్పిన మాట వినండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి చెప్తున్నాం. అది జాతకంలో వాళ్ళకి అలాంటి యోగం ఉందో చూసుకోవాలి. ఇది గోచారీత్యా జాతకం. పర్సనల్ జాతకంలో వాళ్ళ శత్రువులు ఎక్కువ అవుతారా తక్కువ అవుతారా అనేది వాళ్ళ జాతకం చూస్తే తెలుస్తుంది. వీళ్ళకి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేసినా శత్రువుగా మారుతారు. వీళ్ళు అన్నం పెడితే వాళ్ళు శత్రువు అయిపోతారు, వీళ్ళు చేత అన్నం పెడితే కానీ శత్రువు అవుతారు. అది ఏంటంటే వాళ్ళ జాతక మహిమ. అది జాతక మహిమ ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మ చేసుకున్న సుకృతం, దానివల్ల వచ్చే కర్మ, ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. సో అలాంటి జాతకాలు కొన్ని ఉంటాయి. ఇవి ఏంటంటే పర్సనల్ జాతకాన్ని ఎప్పుడు చూపించుకోవాలి. వివాహం కోసమైనా, సంతానం కోసమైనా, తర్వాత ఆర్థికమైన అభివృద్ధి కోసమైనా, ఒక ఉద్యోగం కోసమైనా, తర్వాత వీళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా, వాహనం కొనుక్కోవాలనుకున్నా, ఈ యోగాలు ఉన్నాయా లేవా, అసలు నిలబడితే లేవు. చాలా మంది ఇల్లు కొనుక్కుంటే అమ్మేస్తుంటారు. సో అసలు నిలబడితే లేవా అనేది కూడా వాళ్ళ జన్మజాతకంలో తెలుస్తుంది. ఆ జాతకం చూస్తే కరెక్ట్గా వాళ్ళకి ఈ టైంలో అవుతుంది, ఈ టైంలో ఇది అవుతుంది, ఈ టైంలో ఇది అవుతుంది చెప్పగలం. కానీ గోచారీత్యా ఈ టైంలో ఇలా అవుతుంది చెప్పలేం. ఈ నెల మీరు ఎలా బతకాలో, ఎలా ఉండాలో, ఎలా జాగ్రత్త పడాలో అనేది మాత్రం చెప్పగలం గోచారీత్యా. ఇంతే మాత్రం. ఓకే. సో ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే మా శ్రీమాత్రే నమః.